170 టీఎంసీలు కేసీఆర్ గారు పాలమూరుకును రంగారెడ్డికి ఇవ్వాలనుకున్నారండి. బయటికి మాత్రం 90 టీఎంసీలకు అనుమతి అడిగారు. ఆయన మైండ్ లో ఉన్నది ఏంటంటే ఆయన ఇంజనీర్లతో మాట్లాడింది కానీ ఏర్పాట్లు చేసుకున్నది కానీ రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకొని 170 టీఎంసీలు తీసుకోవాలనుకున్నారు. ఇది మీడియాలో ఎందుకు చెప్పలేదు, రాతపూర్వకంగా ఎందుకు పెట్టలేదు అని అంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది కాబట్టి మనకి ఇది ఇబ్బందికరం అవుతుంది అని చెప్పేసి బయటికి చెప్పలే. 170 టీఎంసీలు 6 టీఎంసీల రిజర్వాయర్ నుంచి ఎట్లా తీసుకుంటారు భరత్ గారు? అవేమో 170 తీసుకోవాలి. కల్వకుర్తికి మన భీమాకేమో 20 టీఎంసీలు, నెట్టెంపాడుకు ఇంకో 20 టీఎంసీలు. స్టోరేజ్ కాదు కదా, వరద జలాలు వచ్చినట్టు వరద జలాలను కూడా మన స్టోరేజెస్ రిజర్వాయర్స్ తీసుకునే అవకాశమే లేదు అక్కడ. ఇప్పుడు మాక్సిమం మనం తీసుకున్నాం ఇప్పటి వరకు, బట్ ఇంకా తీసుకునే అవకాశం లేదు పాలమూరు జిల్లాలో గానీ రంగారెడ్డి జిల్లాలో గానీ. భూములకు విలువలు పెరిగినాయి, బాగా కోట్ల రూపాయలలో విలువలు ఉన్నాయి అక్కడ. రంగారెడ్డి జిల్లా అయితే మీరు ఎక్కడ మారుమూల ప్రాంతం అండి 50 లక్షలకు ఎకరం తక్కువ లేదు కాబట్టి సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు 170 టీఎంసీలు మనం వాడుకోవాలనుకుంటే కనీసం 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకోవాలి. మనకు సాధ్యమవుతుందా? ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీలకే 3 సంవత్సరాలు పట్టింది, కోట్లలో పిటిషన్లు పడ్డాయి, అంతా నానా యాగి జరిగి 3 సంవత్సరాలు ఆలస్యమైంది. అంత నియంతృత్వంతో కట్టాలని ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాలేదు అది. కాబట్టి నేనేమంటున్నా అంటే రియాలిటీ ప్రకారము ఇప్పుడు ఇంటి మీద ఒక అపార్ట్మెంట్ లో 100 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అది వరకు 10 ఫ్యామిలీల కోసం కట్టిన ట్యాంక్ ఒకటి ఉంటది, 100 ఫ్యామిలీల కోసం కట్టిన ట్యాంక్ ఒకటి ఉంటది. నేను పాత ట్యాంక్ నుంచే తీసుకుంటా, ఈ కొత్త ట్యాంక్ నాకు వద్దంటే అందరికీ నీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు కాపాడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కలవకుర్తికేమో ఇవాళ లిఫ్టులు పనిచేస్తున్నాయి, నీళ్లు ఎత్తిపోస్తాను, రిజర్వాయర్ నింపుతాను. ఇక్కడ నెట్టెంపాడులో గానీ భీమాలో గానీ జూరాల సొంత ఆయకట్టు కూడా ఎండబెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నిజంగానే అట్లా తీసుకోగలిగితే మరి ఎందుకు తీసుకోలేకపోయినలు? ఉన్న వాటినే పండబెట్టింది కదా. ఈ కొత్తగా ఎక్కడి నుంచి ఇస్తారు? పాలమూరు రంగారెడ్డి 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే 150 టీఎంసీలు కావాలి. 120 టీఎంసీలు తీసుకునే పరిస్థితి ఉన్నదా? రేపు అల్మట్ ఎత్తుగడుతున్నారు. అక్కడ 70,000 కోట్ల రూపాయలను ల్యాండ్ అక్విజిషన్ కు మా ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ యడ్యూరప్ప ప్రభుత్వం, ఫడ్నవీస్ దాన్ని వ్యతిరేకిస్తున్నాడు, తెలంగాణ ఆంధ్ర వ్యతిరేకిస్తున్నాయి. కానీ వాళ్ళకు బ్రజేష్ కుమార్ క్లియరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇవాళ వాళ్ళు 524 కు వాళ్ళు కట్టుకుంటున్నారు. వస్తాయా నీళ్లు? మనకు వరద రోజులు తగ్గిపోయినాయి. ఇది వరకు 50 రోజులు 60 రోజులు వచ్చేది కృష్ణాల, ఇవాళ మనకు 35 రోజులు కూడా వచ్చే దిక్కు లేదు. మనము నీళ్లు రాని ప్రాజెక్టులను కట్టాలనేది ఇప్పుడు కేసీఆర్ జగన్ ఆ మధ్యలో కూర్చొని చర్చించారు. ఏమైంది, ఎందుకు ఒకసారి నరేంద్ర గారిని అడుగుదాం, ఆయన కూడా రేజ్ చేస్తారు. నరేంద్ర గారు అప్పుడు కేసీఆర్ జగన్ కలిసి కూర్చొని చర్చించారు, తర్వాత 2 రాష్ట్రాలు కలిపి జాయింట్ ప్రాజెక్ట్ అన్నారు. ఎందుకు మీరు దాన్ని మెటీరియలైజ్ చేయకపోయారు? కేసీఆర్ సైడ్ నుంచి రెడీ ఉండగా జగన్ సిద్ధంగా లేరన్నారు అప్పుడు. లేదు, యాక్చువల్ గా అండి ప్రకాశం వాళ్ళకి కూడా బాగా తెలుసు, వాళ్ళు అప్పుడు ఉన్నారు కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డు పెట్టారంటే ఆయన్ని నిమిషానికి ఒకసారి బ్లేమ్ చేయాలని కాదు, వాస్తవాన్ని మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఒక లెటర్ ఇచ్చి దాన్ని ఆపటాలు, గ్రీన్ ట్రిబ్యునల్స్ కి వాటికి ఇవ్వటాలు, న్యాయం జరగట్లేదని చెప్పని ఇటు పక్క పబ్లిక్ తో మాట్లాడటం, ఈ పక్క రాష్ట్రం వాళ్ళు ఏదో అన్యాయం చేసేసారు నేను మాత్రమే ఫైట్ చేస్తున్నానని చెప్పని మాట్లాడేటువంటి ఆ ధోరణి నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్ ని కూడా వాళ్ళతో కూర్చోబెట్టడం, వీళ్ళు మాట్లాడటం అన్ని జరిగిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే దీనికి ఒక లీగల్ గా మనము ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే అది మన ఇద్దరం కూర్చొని మాట్లాడే కంటే బెటర్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఇంజనీర్స్ ని కొంతమందిని పెట్టి మాట్లాడి ఏదైతే బెటర్ వే ఉంటుందో ఇద్దరికి లాస్ లేకుండా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నదుల అనుసంధానం అనేది కానీ ప్రాపర్ గా జరిగి ఉంటే మనకి కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ వెళ్ళిపోతున్న ఫ్లడ్ వాటర్ ఏదైతే దాదాపు 300 నుంచి 800 క్యూసెక్లు బయటికి టీఎంసీలు వెళ్ళిపోతున్నటువంటి సముద్రంలో కలిసిపోతున్న దాన్ని మనం చాలా వరకు కవర్ చేసుకోగలిగేవాళ్ళం. డ్యామ్స్ కట్టకపోయినా అట్లీస్ట్ అనుసంధానం ద్వారా ఎంతో కొంత ఆ వాటర్ యూటిలైజ్ చేసుకుంటే ఇటు మనకి దీనికి ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం మాకు అన్ని రకాలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించిన ఈ యొక్క ప్రాజెక్ట్స్ విషయంలో తెలంగాణ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కంపేర్ చేసుకుంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం ఒకటి. అట్ ది సేమ్ టైం ఆ మధ్యలో సడన్ గా ఈ 2 years మనకి కరోనా రావటం, దాని యొక్క ఫండ్స్ డైవర్షన్స్ ఇవన్నీ జరగటం,
ఇవన్నీ కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. బట్ ఇద్దరు కూడా ఆ పర్టికులర్ టైంలో ఎట్లయినా కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పని చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే వెళ్ళారు. బట్ దానికి ఏంటంటే ఒక లీగాలిటీ, అంటే వీళ్ళు పర్మనెంట్ పదవి అనేది ఎప్పుడు పర్మనెంట్ కాదు. బట్ ఎవరు మేము కాకపోయినా ఎవరున్నా ఏం చేసినా లేదా మేము తీసుకున్న నిర్ణయం అయినా ఒక అథెంటికేటెడ్ వేలో ఒక న్యాయబద్ధంగా జరగాలని చెప్పిన ఆలోచనతోనే దాన్ని లీగల్ గా కూడా వాళ్ళు కేసేసి, అంటే కేసులు వేయటం అనేది ఎట్లా ఉంటది అంటే ఆ రోజున మేము ప్రజల పక్షానే ఉన్నాము, తెలంగాణకి ద్రోహం చేయట్లేదని చెప్పని ఆ రోజు కేసీఆర్ గారు తెలియజేయాలనేదే. అండ్ ఆంధ్ర నుంచి కూడా మేము మనకి రావాల్సినటువంటి దాని మీద పోరాటం చేస్తున్నాము న్యాయబద్ధంగానే అనే ఉద్దేశంతోనే లీగల్ గా అక్కడ ఫైట్ చేయడం కూడా జరిగింది. బట్ ఈ లోపల మాత్రం ఒక మంచి ఒప్పందంతోనే ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పర్టికులర్ వాటర్ ఏదైతే ఉందో రాయలసీమ యొక్క కరువు ప్రాంతాలకి చాలా అవసరం అని చెప్పని ప్రాజెక్ట్ ఏదైతే ముందు మనం అనుకున్నామో దాన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పని ఆలోచనతో చేశారు. దీనికి మేజర్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే అటు కరోనా పరిస్థితుల వల్ల కానీ, తర్వాత ఫండ్స్ యూటిలైజేషన్ ఏదైతే ఆ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడానికి కానీ మిగతా విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి అది వెనకబడిపోయింది. నేను చెప్తాను భరత్ గారు. చెప్పండి. ఈ ఇద్దరు